యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిపాలనలో రక్షణలో అత్యంత కీలకంగా ఉండే ఇండియన్ సర్వీస్ అధికారులను నియమించే కమిషన్ ఇది. యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి అనేది చాలామంది డ్రీమ్. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రపంచంతో సంబంధం లేకుండా కష్టపడే వాళ్ళు లక్షల్లో ఉంటారు. కానీ కొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని తమ పరువు తీసుకోవడమే కాకుండా ఆ సర్వీస్కు కూడా చెడ్డ పేరు తెస్తుంటారు. పూణే అసిస్టెంట్ కలెక్టర్ పూజా ఖేడ్కర్ ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పూజా ఖేడ్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆల్ ఇండియాలో 821 ర్యాంక్ సాధించింది. కొన్ని విషయాల్లో పూజ అన్ఫిట్ అయినప్పటికీ ప్రభుత్వం ఆమెను పూణే జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా నియమించింది. పూజ తండ్రి అన్న కూడా మహారాష్ట్రలో స్టేట్ సర్వీస్లో ఉన్నారు. వాళ్లకు ఉన్న పొలిటికల్ సర్కిల్ ద్వారా పూజా తల్లి మనోరమను ఓ గ్రామానికి సర్పంచ్ని చేశారు. ఇదంతా ఉండటంతో అలా పోస్టింగ్ వచ్చిందో లేదో ఇలా రెచ్చిపోవడం ప్రారంభించింది పూజ. తన కారుకు సైరన్ పెట్టుకోవడంతో పాటు మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ను తన ఆడి కారుకు వేసుకుంది. ఇది ప్రొబేషన్లో ఉన్న ఆఫీసర్కు వర్తించదు. కానీ ఇలా చాలా రోజులు ఇదే పద్ధతి కంటిన్యూ చేసింది. ఆమెది కాస్త పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో ఆఫీస్లో సిబ్బంది కూడా ఎదురు చెప్పేందుకు భయపడ్డారు. రీసెంట్గా ఈ కార్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో ఆమె పేరు మొదటిసారిగా మీడియాలో వినిపించింది. అసలేంటి ఈమె వ్యవహారం అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే చాలా విషయాలు బయటికి వచ్చాయి. కారుకు స్టిక్కర్ వేసుకోవడం మాత్రమే కాదు, ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఛాంబర్నే కబ్జా చేసేసింది మేడం గారు. ఆయన కన్సర్న్ తీసుకోకుండానే ఆఫీస్లో ఫర్నిచర్ మొత్తం మార్చేసి తన నేమ్ బోర్డు కూడా పెట్టేసుకుంది. అసలేంటి ఈ అమ్మాయి వ్యవహారం అని ఆరా తీస్తే ఫేక్ డాక్యుమెంట్స్తో పూజ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినట్టు తేలింది. తాను నాన్ క్రీమీ లేయర్కు చెందిన వ్యక్తినని చెప్పి సీటు సంపాదించుకుంది పూజ. నిజానికి 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. కానీ పూజ ఫ్యామిలీ ఆస్తులు దాదాపు 40 కోట్లు. అంతేకాదు తాను మెంటల్లీ ఫిజికల్లీ కూడా డిసార్డర్ని అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు చూపించి అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగం సంపాదించింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మెడికల్ టెస్టులకు కూడా హాజరు కాకుండా తనకున్న పలుకుబడి ఉపయోగించి ఎలాగోలా ప్రొబేషన్లో ఉద్యోగంలో వచ్చి చేరింది. కానీ ఇక్కడ చేసిన తిక్క పనుల వల్ల మొత్తం వ్యవహారం అంతా బయటికి వచ్చింది. ఇదిలా ఉంటే పూజా తల్లి మనోరమ చేసిన మరో వ్యవహారం ఏకంగా పూజను మించిపోయింది. పుణేలో పూజా ఫ్యామిలీ ఉంటున్న ఇంటి స్థలం విషయంలో స్థానికులతో గొడవ జరిగింది. ఎందుకంటే ఫుట్పాత్ను కబ్జా చేసి పుణేలో ఇల్లు కట్టుకున్నారు పూజా ఫ్యామిలీ. ఇదేంటని ప్రశ్నించినందుకు కొందరు వ్యక్తులను గన్తో బెదిరించే ప్రయత్నం చేసింది పూజా తల్లి మనోరమ. ఈ మొత్తం ఇష్యూకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది పూజా తండ్రి దిలీప్. దీంతో ఇప్పుడు పూజా తల్లిదండ్రులపై కూడా కేసు నమోదైంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఇలా వరుస వివాదాలు రావడంతో పూజ వ్యవహారం తేల్చేందుకు ప్రభుత్వం ఓ స్పెషల్ కమిటీని వేసింది. ఇదంతా నిజమని తేలడంతో పూజను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగిస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆమెను ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు రావాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ లాంటి లీడింగ్ అండ్ రెస్పెక్టబుల్ జాబ్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే ఇలా కుర్చీ దిగాల్సి వస్తుంది.